కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై సిపిఐ నేతలు కరపత్రాన్ని ఆవిష్కరించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రశ్నిస్తున్న యువతను, యూట్యూబర్లను మోడీ సర్కార్ బెదిరించడం సిగ్గుచేటని విమర్శించారు. బీహార్ బంకిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి, అయోధ్య రామ మందిరం ట్రస్టులో జరిగిన కోట్లాది అవినీతిపై మోడీ మౌనం వహించడాన్ని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా సిపిఐ రాష్ట్ర నేత విఎస్ బోస్ మాట్లాడుతూ బీజేపీ పాలనలో కార్మికుల హక్కులు హరించబడుతున్నాయని, ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదానీలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఆగస్టు 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు, సెప్టెంబర్ 1న ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నరసింహన్న అదేవిధంగా బోసార్ గారిని ఆవిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కార్మిక వర్గం కోసం పోరాటం చేస్తున్నటువంటి శక్తులనంతా కూడా పక్కకు దోషి ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో గత 12 ఏళ్లుగా నువ్వు చేసినటువంటిది దాదాపు ప్రజలకు అర్థమైంది. మోడీ చేస్తున్నది మతం రూపంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకు కానీ లేకుంటే వేరే మతస్థులకు కానీ ఎవరికి ఏం చేస్తలేడు. అది ఎంఐఎంని అవకాశంగా వాళ్ళతో పాటు అన్ని దేశంలో ప్రచారం చేస్తున్నటువంటిది ప్రజలకు తెలిసింది. నీ నిజ స్వరూపం తెలిసిన తర్వాతనే ఈ దేశంలో యువతరానికి, విద్యార్థికి అసంతృప్తి, అసహనం అనేటటువంటిది ఏర్పడ్డది. మరి నేను ఇంకా కూడా మత రూపంలోనే, మతోన్మాద రూపంలో మత విద్వేషాలతో నడుపుతా అంటే నరేంద్ర మోడీకి సాధ్యమయ్యేటటువంటిది కాదు. నీకు ఇంకా 3 సంవత్సరాల కాలంలో రానా ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తు కోసం, యువకుల భవిష్యత్తు కోసం, కార్మికుల భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తీవ్రమైనటువంటి విమర్శలు ఈరోజు నరేంద్ర మోడీ మీద చేస్తున్నారు. ఒకప్పుడు నరేంద్ర మోడీని దేవడానికి అహర్నిశలు కొన్ని సంవత్సరాలు కష్టపడ్డటువంటి హిందూ మత సంస్థలే, శంకరాచార్యులు లాంటి వాళ్ళే ఏదో ఒక రోజు షేక్ హసీనాకు బంగ్లాదేశ్ నుండి ఎట్లా ఇండియాకు వచ్చిందో నువ్వు ఇండియా నుండి పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఇప్పటికైనా మారాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి హెచ్చరిక అనేటటువంటిది వాళ్ళు చేస్తున్నారు. చాలామంది అది ఉత్తరప్రదేశ్ అనేటటువంటిది ఒక నమ్మకం బలంగా ఏర్పడ్డది, చేసింది కూడా అదే నరేంద్ర మోడీ. ఈరోజు రామ్ మందిర్ అసలు నిజానికి ఈరోజు మీరు పోరాటం ఏదైనా చేసిరంటే ఈ దేశంలో రామ్ మందిర్ అనేటటువంటి నినాదంతోనే మీరు పైకి రావడం అనేటటువంటి జరిగింది. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక దేవాలయంలో 1000 కోట్లు చోరీ అవుతున్నా చూసి చూడనట్టున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది నరేంద్ర మోడీ సర్కార్. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ